సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 1లో జరిగినటువంటి అక్రమాలు అవకతవకలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారు వచ్చారు. మాట్లాడదాం అన్న, ఏంది ఆల్రెడీ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి వాళ్ళకి ఆర్డర్ కాపీలు కూడా ఇచ్చింది, వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారు. ఏంటి ఇంకా ఉందా అసలు గ్రూప్ 1లో అక్రమాలనే అంశంలో పస ఉందా? సుప్రీంకోర్టు కూడా ఒక రూలింగ్ ఇచ్చింది కదా, ఇప్పుడు రిక్రూట్ అయినటువంటి వాళ్ళకు ఎలాంటి రైట్స్ ఉండవు, తదుపరి విచారణ చేపట్టి తదుపరి తీర్పు హైకోర్టు ఇచ్చేంత వరకు ఈ రిక్రూట్ అయినటువంటి వాళ్ళకు ఎలాంటి రైట్స్ ఉండవని చెప్పి అది ఆ కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు కూడా ఉంది. ఒక్క విషయం మన అందరికీ అర్థం కావాల్సినటువంటి ఏంటంటే, నిజంగా ఇందులో పారదర్శకంగా వాళ్ళు రిక్రూట్ చేసినట్టయితే వాళ్ళు ఈ 563 మంది యొక్క ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ ర్యాంకు, వాళ్ళ మార్కులు, వాళ్ళ పోస్టు ఎందుకు బయట పెడతలేరు? మీరు మొత్తం సత్యహరిశ్చంద్రుని తమ్ముళ్ళేనా మీరంతా? రేవంత్ రెడ్డి ఉన్న వీళ్ళంతా ఆయన వారసులే కదా, మరి మీరు బయట పెట్టాలి కదా. కేవలం హాల్ టికెట్ను వాళ్ళ ర్యాంక్ ఇచ్చిందంటే ఏంది, అది వాళ్ళ పోస్ట్ ఇచ్చిందంటే ఏంది సంగతి? అంటే ఏదో గోల్మాల్ జరిగింది కదా. ఇవన్నీ తెలవకుండానే డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిందా? అది ఎట్లా ఇచ్చింది ఏందనేది మనకు తెలుస్తుంది. డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వలేదండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. డివిజన్ బెంచ్ హ్యాస్ ఓన్లీ స్టేడ్ ఇట్, అంతే. స్టే మాత్రమే ఇచ్చింది, తీర్పు ఇవ్వలే. తీర్పు ఇంకా చాలా ఉంటుంది దానికి తతంగం, తప్పకుండా అంత హియరింగ్ ఉంటుంది. వాళ్ళు న్యాచురల్ జస్టిస్ ప్రాసెస్కి విరుద్ధంగా వాళ్ళు తీర్పు ఇస్తారని చెప్పి మేము భావిస్తలేదు. మాకు నమ్మకం ఉంది న్యాయకోర్టుల మీద. ప్రతిపక్షాలే కావాలని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని గ్రూప్ 1 మీద ఈ అనవసర రాద్ధాంతం చేస్తుందనేది అధికార పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. నిజంగా అట్లా ఉందా? నిజంగానే ప్రతిపక్షాలు కావాలని చేసినాయి అనుకుందాం. నువ్వు నిజాయితీ పరుడు కదా, నువ్వు సత్యహరిశ్చంద్రుని తమ్ముడు కదా, చలో బయటపెట్టు హాల్ టికెట్ నెంబర్లు, మెయిన్స్ ఏంది, ప్రిలిమ్స్ ఏంది, వాని పేరు ఏంది, వాని మార్కులు ఏంది, ర్యాంక్ ఏంది, పోస్ట్ టెస్ట్ బయటపెట్టు. ఎందుకు పెడతలేవు నువ్వు? అంటే మీరేదో గోల్మాల్ చేసిండ్రు. 21,075 మంది పరీక్ష రాస్తే 21,085 మందికి ఫలితం ఎట్లు ఇచ్చిండ్రు? ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఆకాశం నుంచి ఊడిపడ్డారా, గాంధీ భవన్ నుంచి ఊడిపడ్డారా? దీనికి సమాధానం ఉందా అసలు కాంగ్రెస్ పార్టీ దగ్గర? ఖచ్చితంగా అందులో గోల్మాల్ జరిగింది, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా దాన్ని లిఖించిండ్రు. దాన్ని చదవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కోర్టు మీద ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు 21,000 మంది మాకు 25,000 మంది మాకు అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్నారు కదా. అసలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంకి చలనం లేదా? వీళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా? 563 మంది తెలంగాణ బిడ్డలా? వీళ్ళు కాదా? 563 మందికి 63 మంది మొత్తం టోటల్గా వాళ్ళు మొత్తం కొనుక్కున్నారు, ఇంకేదో జరిగిందని నేను చెప్పడం లేదు. వాళ్ళు నిజాయితీ కూడా పరీక్ష రాసి ఉండొచ్చు, కానీ ఇవాల్యుయేషన్ ప్రాసెస్లో మాత్రం తప్పకుండా తప్పులు జరిగినాయి. ఎందుకంటే 40% మంది తెలుగు మీడియం విద్యార్థులు అపియర్ అయితే 8% మంది క్వాలిఫై అవుతారా? అంటే తెలుగు మీడియం వాడు అక్కర్రాడా? పివి నరసింహారావు తెలుగు మీడియంలో చదువుకున్నాడు, ఆయన దేశానికి ప్రధానమంత్రి అండి, దాని సంగతి ఏంది? కాబట్టి ఇవన్నీ ఈ దొంగ ముచ్చట్లు రేవంత్ రెడ్డి చెప్పొద్దు. దొంగ ముచ్చట్లు ఎందుకు చెప్తున్నా అంటే, ఆయనే చెప్పిండు నన్ను దొంగను చూసినట్టు చూస్తాను జనమంతా అని. ఆయనే చెప్పుకున్నాడు, మేమేం చెప్పలే. ఆయన రేవంత్ రెడ్డి ఏమో, అది రాహుల్ గాంధీ గారు, ఆయనేమో రాజ్యాంగం పట్టుకొని మొత్తం నేను రాజ్యం వెళ్తాను, దేశమంతా ఊరేగుతాను, అంతేనా? ఏం చెప్తున్నాడు? ఓటు చోరీ జరిగింది, మరి ఇక్కడ ఉద్యోగాల చోరీ జరిగింది, దీని సంగతి ఏంది? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా జ్ఞానం ఉందా? 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చకుండా నువ్వు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎట్లా పోతావు? 6 గ్యారంటీలని కనీసం ఇప్పటివరకు 6 నోటిఫికేషన్లు వేయలేను. తెల్లారు లేస్తే నేను ఫ్యూచర్ సిటీ అసలు నిరుద్యోగుల ఫ్యూచరే ఖరాబ్ అయింది నువ్వు చేయబట్టి. వీటన్నిటి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు నిరుద్యోగులంతా దాదాపు 300 మంది ఇప్పటికే ఆస్మాన్ అభ్యర్థి నామినేషన్ వేయకపోతుంది. ఎట్లాగే 300 మంది గ్రూప్ 1 ఆస్పిరెంట్లు కూడా వేయబోతున్నారు, నామినేషన్లు వేయబోతున్నారు అంటున్నారు. ఈ ఎఫెక్ట్ ఏ పార్టీకి పడబోతుంది? దేశంలో ఎవరైనా పోటీ చేయొచ్చండి. మీరు పోటీ చేయొచ్చు, నేను పోటీ చేయచ్చు, అందరు పోటీ చేయాలి. వాళ్ళు పోటీ చేస్తారు, తప్పకుండా పోటీ చేస్తారు. రేవంత్ రెడ్డి గల్ల బట్టి గుంజుతారు, తప్పకుండా గుంజుతారు. తెలంగాణ గడ్డ తిరుగుబాటుకు అడ్డ ఇది. కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు చేస్తాము, ఇవన్నీ నడవవు. అణచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు తీవ్రమైతే తెలంగాణ గడ్డ మీద. దానికి నిదర్శనమే ఈరోజు నిరుద్యోగులు వచ్చి మేము నామినేషన్లు వేస్తామంటున్నారు. తప్పకుండా వేయాలి. 100 మంది కాదు, 500 మంది కూడా వేస్తారు. వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి శక్తి రేవంత్ రెడ్డి గారికి ఉందా అని నేను అడుగుతున్నా. 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? ఉద్యోగ క్యాలెండర్ అన్నావు, ఏమి ఇచ్చినావు నువ్వు? ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టు నింపుతా అన్నావు, దాని సంగతి ఏంది? మెగా డిఎస్సీ అన్నావు, దాని సంగతి ఏంది? ఒక్కదానికన్నా సమాధానం ఉందా? ఉద్యోగాలు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల మీద మాట్లాడి జూబ్లీహిల్స్ ఎలక్షన్ పోవాలి. దమ్ముందా అని అడుగుతున్నాను. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ బలంగా పోటీ పడుతూ ఉన్నాయి. మీ బలం ఏంటి? మీ బలాబలాలు ఏంటి? ప్రజలే మా బలం కదా. ఏదో హైడ్రా పేరు మీద, పెన్షన్ల పేరు మీద,
మా కళ్యాణ లక్ష్మి పేరు మీద, ఉద్యోగాల పేరు మీద, స్కాలర్షిప్ల పేరు మీద, ఫీజు రింబర్స్మెంట్ పేరు మీద, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ పేరు మీద ఈరోజు జనం రోడ్ ఎక్కుతున్నారు. ఎవరి మీద కొట్లాడుతున్నారు? కాంగ్రెస్ మీద కొట్లాడుతున్నారు. కాబట్టి మా ఆయుధం ప్రజలే. ప్రజల యొక్క భావోద్వేగాలు, వాళ్ళ ఆలోచనలు తప్పకుండా మాకు అనుకూలంగా ఉన్నాయి. 100% జూబ్లీ హిల్స్లో ఎగిరేది గులాబీ జెండనే. ఆ గులాబీ జెండనే ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఇది నేను మాట్లాడలేదు, తెలంగాణ ప్రజలు మొత్తం మాట్లాడుకున్నారు. అప్పుడే మంచిగా ఉండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా ఉండే. 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, మంచిగా రైతు బంధు ఇచ్చిండు, తర్వాత అన్ని రకాల సౌలతులు చేసిండు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే ఈ సిటీ ప్రాంతంలో కానీ అన్ని రకాల అభివృద్ధి పనులు చేసిండు. కాబట్టి మళ్ళీ కేసీఆరే రావాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా జూబ్లీ హిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజల యొక్క మనోగతాన్ని వాళ్ళు ఆవిష్కరిస్తారు. 100% బీఆర్ఎస్ పార్టీ గెలి. ఇప్పటి నుంచి జరిగేటువంటి ప్రతి ఎన్నికల్లో గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ సన్నబియ్యం కావచ్చు, అట్లాగే కొత్త రేషన్ కార్డు కావచ్చు, ఇట్లాంటి కొన్ని పథకాలు వచ్చినాయి. అవేం ఎఫెక్ట్ పడవా? ఇప్పుడు అక్కడ ఉండేది బస్తీ ప్రజలు. ఇప్పుడు ప్రజలు ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంది, ఓవరాల్గా ఈ 2 ఏళ్ల కాలంలో వాళ్ళ పరిపాలన ఎట్లుంది అనేది చూస్తారండి. ఈ హైదరాబాద్లో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కడ ఉంటారండి? స్లమ్స్లో ఉంటారు. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది? ఆ ప్రజలకు గూడుకు ఒక బాధ్యత తీసుకోవాలా. కానీ ఏం జరిగింది? హైడ్రా పేరు మీద ఈరోజు వీధికో ఇల్లు ఊలగట్టింది. మీరు అన్నారు ఇంద్రమ్మ ఇల్లు అని, పేరుకు ఇంద్రమ్మ ఇళ్ళ ప్రచారం. కానీ జరిగింది ఏంది? వీధికో ఇల్లును హైడ్రా పేరు మీద కూలగొడుతున్నారు. యువత విషయంలో ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు దేన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు, దేన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు ఫార్మసీ చదువుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్షిప్స్, ఈరోజు వాటికి మీరు తిలోదకాలు ఇచ్చింది కదా. అట్లా అనేక అంశాలు ఉన్నాయి. అనేక అంశాల విషయంలో తప్పకుండా వాళ్ళు ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక ఇంద్రమ్మ ఇల్లు పేరు చెప్పి, సన్నబియ్యం పేరు చెప్పి ఓటేసే అంటే అమాయకులు తెలంగాణ ప్రజలు కాదు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ సురుకు పెట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. జూబ్లీ హిల్స్ ప్యాలెస్ వేదికగా చేసుకొని మరి అన్ని రకాల భోగాలను అనుభవిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి తప్పకుండా చెక్ పెడతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఈ బీసీ రిజర్వేషన్లో బీసీ ప్రజలు వర్సెస్ రెడ్డి సామాజిక వర్గం అన్నట్టుగా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. కొందరు రెడ్డిలను కొంత విమర్శిస్తున్నారు కూడా బీసీలు. తెలంగాణలో ఎప్పుడు కూడా కులాల కొట్లాట లేదండి. తెలంగాణలో ప్రజలు, పాలకులు ఇంతే. ఈ 2 సెక్షన్సే ఉంటాయి తప్ప ఈయన ఎస్సీ, ఆయన బీసీ, ఈయన రెడ్డి, ఆయన వీళ్ళు గవ్యం ఉండేయండి. కావాలని కొంతమంది చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం. రేవంత్ రెడ్డికి ఇప్పుడు చెప్పుకోవడానికి ఏం లేదు. ఏం చేసిండు? 2 ఏళ్ళలో చేసింది ఏం లేదు కదా. మొత్తం ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించిండు. ఈరోజు కనీసంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కింద ఒక 150 కోట్లు ఇచ్చే దిక్కు లేదు వాళ్ళకు. ఇక కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఇదంతా గోల్మాల్ చేయాలి, బీసీ వర్సెస్ ఇంకోటి అని చెప్పి క్రియేట్ చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నది. కానీ తెలంగాణ ప్రజలు దానికి లొంగరు. నువ్వు కోర్టులో ఏం చేసినావు మాకు తెలుసు. కోర్టు ఒక గడువు విధించిందండి. ఏమని? అక్టోబర్ 30వ తారీఖు లోపు ఎలక్షన్లు జరపాలని. ఈయన ఎంత గనుడంటే మళ్ళీ అదే కోర్టుతోని 4 వారాల ఎక్స్టెన్షన్ తీసుకొచ్చిండు. బీసీ రిజర్వేషన్ ఒకటి అడ్డం పెట్టి, అంటే బీసీలను అడ్డం పెట్టుకొని ఆయన పూట గడిపేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు ఎంత అజ్ఞానం అంటే ఆయనకు జీవో ఏందో తెలియదు, ఆర్డినెన్స్ ఏందో తెలియదు. మీరు బీసీల విషయంలో బిల్లు శాసనసభలో పెట్టింది. సరే, ఏకగ్రీవంగా అందరూ కూడా తీర్మానం చేసిండు. ఆ బిల్లు ఎప్పుడు యాక్ట్ అవుతుంది? గవర్నర్ సంతకం పెడితే యాక్ట్ అవుతుంది. గవర్నర్ సంతకం పెట్టిండా? మరి పెట్టకుండా యాక్ట్ కాకుండా నువ్వు జీవో ఎట్లా ఇస్తావు? ఆ జీవో ఎట్లా చెల్లుబాటు అవుతుంది? ఆ జీవో కొట్టేస్తారనేటువంటి వాస్తవం మొత్తం యావత్ ప్రజానికాన్ని తెలుసు. కేవలం నాటకం ఆడుతున్నావు. ఈ నాటకము ఎక్కువ రోజులు నడవదు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు. తప్పకుండా నీకు బుద్ధి చెప్పేటువంటి రోజు ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఇప్పుడు రెడ్డి జాగృతి ఈ మధ్యలో రెడ్డి జాగృతి బదనామైంది కదా. ఎందుకంటే ఇక్కడ మాధవరెడ్డి కావచ్చు, అక్కడ సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి కావచ్చు. ఇప్పుడు ఈ ఏదైతే ప్రక్రియ ఉందో రెడ్డి జాగృతి మా నోటికాడు ముద్ద లాగేసుకుంటుంది అని బీసీలు ఎక్కువ మంది వీళ్ళ మీద మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొట్లాడాల్సిందే వాళ్ళని. ప్రభుత్వం కదా, ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తా అన్నది. అరే, ఎంతోమంది కోర్టు పోతారు. మరి బీసీల పక్షాన కొట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదా లేదా? నువ్వు ఎందుకు కొట్లాడతలేవు? మరి నీకు తెలియదు ఆ జీవో కొట్టుడు పోతుందని నీకు తెలిసి మరీ కావాలని ఆ జీవోని తీసుకొచ్చి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చి బీసీల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది మొత్తానికి సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, అట్లాగే గ్రూప్ 1 ఇష్యూకి సంబంధించి కావచ్చు, రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు చెప్పిన మాటలు. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్.